అంటే సీడీ యాక్సెస్ రోడ్లోంచి వచ్చినప్పుడు అన్నీ కూడా లింక్ రోడ్లు అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి చూడండి, అవన్నీ 5 years నుంచి అలా 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 పడి ఉన్నాయన్నమాట అవన్నీ. యాక్చువల్గా ఇవి చాలా వరకు మెటీరియల్ అవన్నీ పట్టుకెళ్ళిపోయారు, ఎత్తుకెళ్ళిపోయారు. ఈ 5 years జగన్ గవర్నమెంట్లో అసలు పూర్తిగా ఇటువైపు సెక్యూరిటీ కానీ ఏమి లేదు కదా. ఏ ఏఎస్ ఆఫీసర్లో ఇది సెక్రటరీ స్థాయిలో ఉంటారు కదా, అంటే కొంచెం హై లెవెల్ ఆఫీసర్స్కి అందరి కోసం ఇవి వెళ్ళాలన్నమాట. ఇవి డూప్లెక్స్ హౌసెస్ అనమాట ఇవి. ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉన్నాయి ఈ విల్లాస్, ప్రజెంట్ ఇలా ఉన్నాయి. ఇంతకుముందు నేను చూపించాను కదా అవి డిజైన్స్, అవి ఒరిజినల్గా ఇలా ఉన్నాయి. చూడండి, ఇది సీలింగ్ కూడా వేసేసారు చాలా వరకు. అది వేసిన సీలింగ్ కూడా ఎక్కడికక్కడ వదిలేసింది. అంతే కదా, యూజ్ చేయకుండా వదిలేస్తే మనకు తెలుసు కదా, మన ఈ హౌస్కి ఒక 10 రోజులు తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిస్తేనే దారుణంగా ఉంటుంది. చూడండి, ఈ సీలింగ్ ఏకం మొత్తం పడిపోయింది, ఏకం సీలింగ్ కట్టేసింది కూడా. ఇలా చాలా హౌస్ ఇక్కడైతే ఇక్కడ 350 హౌస్లు కట్టారు ఇలాంటివి మొత్తం. అంటే అన్ని డూప్లెక్స్ హౌస్లే. ఓ వీఐపీలకు ఉండే గెస్ట్ హౌసెస్ టైపుల్లో ఉన్నాయి ఇవన్నీ. చూడండి, ఇవన్నీ అవే హౌసెస్ అవన్నీ. ఇవన్నీ ఏంటంటే పై స్థాయిలో ర్యాంక్ ఉండే ఆఫీసర్స్కి ఇవ్వడం కోసం అన్నమాట. సెక్రటరీలో పనిచేసే పై స్థాయి ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళ కోసం కట్టినవి ఇవన్నీ. 4 BHK 5 BHK అంటే డూప్లెక్స్ హౌస్లు అన్నమాట ఇవన్నీ. చూడండి, మనకి ఇక్కడ దూరంగా ఇక్కడ నుంచి చూస్తుంటే మనకు దూరంగా ఇబ్రహీంపట్నం కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఇవి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం ఇవి అనమాట డిజైన్ చేశారు. చూడండి, టవర్స్ అన్ని 5 years బ్యాక్ చంద్రబాబు గారి గవర్నమెంట్ టైంలో ఇలా ఉండేది, కన్స్ట్రక్షన్ జరుగుతుండేది. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇలా అయిపోయింది. ప్రజెంట్ 5 years వదిలేయడంతో మొత్తం ఏంటంటే ఒకటే తేడా ఏంటంటే, మొత్తం పిచ్చి మొక్కలను ఈ ముళ్ళ కంపలు లాంటివి పుట్టేసాయి, మొత్తం వచ్చేసాయి రావడంతో కథలు మొత్తం. ఇదైతే ఎలా ఉంటాయి, ఏదో ఇంగ్లీష్ సినిమాల్లో చూడండి, ఏదైనా ఒక యుద్ధం వచ్చి ఇదయిన తర్వాత మొత్తం పాడుపడిపోయి ఉంటాయి చూడండి, ఆ టైపులో ఉంది. ఇరాక్లోనో లేదంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి కదా 2 దేశాల మధ్య యుద్ధం, రష్యాకును ఉక్రెయిన్, అక్కడ జరుగుతున్న వీటిలా కనిపిస్తుంది ఇది. 5 years బ్యాక్ ఫ్రెష్గా ఉండేవి. ఇక ఫ్రెష్గా ఉన్నప్పుడే క్లియర్ చేసేసి ఇచ్చేసి ఉండుంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు వదిలేయడంతో ఇలా అయిపోయేవి మొత్తం. మనం సినిమాల్లో చూసేవాళ్ళం, ఇంగ్లీష్ సినిమాల్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా మనం, ఆ టైపులో ఉన్నాయి. ఒక భూకంపం వచ్చిన తర్వాత ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పి గ్రాఫిక్లో చూపించినట్టు ఉండేది. కానీ గ్రాఫిక్స్ అన్నారు, కానీ ఇప్పుడు నిజంగా గ్రాఫిక్స్లో ఉన్నట్టే తయారు చేశారు వీటిని. కన్స్ట్రక్షన్ చేసినట్టుని గ్రాఫిక్స్లా మార్చేశారు ఈ 5 years. అంటే మనం ఏ గవర్నమెంట్ని మనం క్రిటిసైజ్ చేయడం మన ఉద్దేశం కాదు, కానీ కాకపోతే ఉన్న వాటిని ఏదో రకంగా వినియోగించుంటే బాగుండేదని మనం ఒపీనియన్. చూడండి, ఇవి కూడా అంతే. ఇవి కూడా వాళ్ళకి సంబంధించినవే. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే సెక్రటరీలో పనిచేసే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక సెక్రటరీలో 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, అందరు గ్రేడ్ల వారీగా సెక్రటరీ, పై స్థాయి అధికారులు, తర్వాత ఉన్న IAS అధికారులు, తర్వాత ఉన్న ఇది నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, అలా ఎవరికి వారికి ర్యాంక్ వారీగా వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఏ బిల్డింగ్ కూడా అసలు తీయడం లేదన్నట్టు ఉంది. అసలు ఆ కన్స్ట్రక్షన్ చూస్తే మతిపోతుంది అది. చూడండి, ఇది నాన్ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి. లోపలికి వెళ్ళి చూపెడతాం, చూద్దాం. ఇప్పుడు అసలు కంప్లీట్గా రెడీ టు ఆక్యుపై అన్నట్టు ఉన్నాయన్నమాట ఇవి. ఇదిగోండి, ఇది ఒక ఫ్లోరు. ఆ ఫ్లోర్ లోపలికి వెళ్దాం మనం. చూడండి, 5 star హోటల్స్లో గట్రా ఉంటుంది చూడండి, ఆ టైపులో ఉంది ఇది. మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇదిగోండి, ఇది 2 BHK. ఇది వీళ్ళకి డబుల్ బెడ్రూము, ఇది ఒక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవి మొత్తం అయిపోయింది. ఇదిగోండి, ఫ్యాన్స్ కూడా వేసారు చూడండి. మొత్తం అన్నీ ఇలాగే ఉన్నాయి ఇవి. ఈ ఫ్లోర్స్లో అయితే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించిన హౌస్లో అయితే కంప్లీట్ మొత్తం అయిపోయింది. కంప్లీట్ అయిపోయి రెడీగా దిగడానికి ఉన్న టైంలో చంద్రబాబు దిగిపోయాడు. ఇంకంతే, అమరావతికి బుల్లెట్ దిగిపోయింది. చూడండి, ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంటీరియర్ కూడా అయిపోయింది ఏకం. జస్ట్ వచ్చి వాళ్ళు సామాన్లు పట్టుకొని వచ్చి దిగిపోయి ఉండడమే అన్నట్టు అనమాట. ఇది ఒక ఫ్లాట్. ఇది అంటే చూడండి, అసలు పూర్తిగా వదిలేశారు, అసలు వాడడానికి లేకుండా వదిలేశారు. అది అన్ని కిటికీలు కూడా పెట్టేసి రెడీగా ఉన్నాయన్నమాట. ఇవి టవర్స్ అనమాట. ఈ టవర్స్ ఏంటంటే అటు టవర్స్ ఇటు టవర్స్ మధ్యలో ఓపెన్ ప్లేస్ కూడా పెట్టాడు. నాకైతే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ చూస్తున్నట్టే ఉంది ఇవన్నీ. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది చంద్రబాబు నాయుడు ఒకే టైంలో ఒక పక్క ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీస్కి, ఇంకోటి గెజిటెడ్ ఆఫీసర్స్కి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి, నాన్ గెజిటెడ్ వాళ్ళకి, ఇలా వేరుగా
రకరకాల ప్లేసుల్లో అమరావతి పరిధిలో కన్స్ట్రక్షన్ అనేది చేశాడు. అయితే దీంట్లో బ్యూటీ ఏంటంటే ప్రతి ఈయన ఎమ్మెల్యే హౌస్లు కావచ్చు, ఈ అధికారుల హౌస్లు కావచ్చు, అన్నిటికీ కూడా ఈ దారులు అయితే ఎటు నుంచి ఎటైనా 5-10 నిమిషాల్లో వెళ్ళిపోయేలాగా అంత చక్కగా వేశారు అన్నమాట దారులు, అప్రోచ్ రోడ్లు. చూడండి ఇవి టవర్స్ వాళ్ళవే, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ తాలూకా టవర్స్. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, అంటే సెక్రటరీలో పనిచేసే వాళ్ళు ప్రతి సెక్షన్లో కూడా ఒక 10-20 మంది ఉంటారు కదా, అందుకని ఇవి ఎక్కువ కట్టారు ఇవి ఈ టవర్స్. ఇవి కూడా అంతే సేమ్ 12 అంతస్తులే ఒక్కొక్కటి, 12 ఫ్లోర్లు. చూడండి ఈ జంగిల్ అంతా క్లియర్ చేయాలి. ఒకప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీడియో నేను మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి, అది ఫ్రెష్ వీడియో. ఆ వీడియో టైంకి ఇవన్నీ లేవు, ఇవన్నీ పొలాల్లాగా కనిపిస్తున్నాయి, పంట పొలాల్లాగా. అప్పటి వరకు రైతులు ఫ్రెష్గా వ్యవసాయం చేసిన పొలాల్లాగా ఉన్నాయి. ఇప్పుడు అంతా ఫారెస్ట్ అయిపోయింది. ఈ ఫారెస్ట్ మొత్తం క్లియర్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పొక్లేన్తో క్లియర్ చేస్తున్నారు అవన్నీ ఉన్న ఆల్రెడీ. అందులోండి ఇదంతా క్లియర్ చేశారు. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఈ 2-3 రోజుల్లో జరిగిన వర్క్స్ ఏంటి అనేది మీకు చూడాలంటుంది. ఇది ఇలా ఉండేయండి, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా రోడ్డు మీదకి ఇలా మొత్తం ఉండేది అమరావతి మొత్తం. ఇప్పుడు వాటిని అన్నిటినీ క్లియర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇది ఇలా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది చూడండి రోడ్డు అంతా క్లియర్ చేసుకుని వెళ్తున్నారు. ముందు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఉన్న దీని ప్రకారం రోడ్లు మొత్తం క్లియర్ చేసి, అంటే ఎటు నుంచి ఎక్కడికైనా ఫ్రీగా మూవ్ అవ్వడానికి ముందు క్లియర్ చేస్తున్నారు. తర్వాత ఆ బ్యాక్ సైడ్ ఉంది తీస్తారంట. చూడండి మొత్తం అదంతా క్లియర్ చేశారు ఆల్రెడీ. నెక్స్ట్ ఇది చూడండి, నేను ఇందాక చెప్పాను కదా మీకు, చంద్రబాబు నాయుడు ఏంటంటే అమరావతిలో ఏం చేశారంటే చెరువులు తవ్వించినట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తే. అంటే సెక్రటరియట్ బిల్డింగ్కి, హైకోర్టు బిల్డింగ్కి, వాటన్నిటికీ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి పునాదుల కోసం తీసిన ఇవేవి. ఇప్పుడు చూసిన వాళ్ళకి ఏంటంటే ఏదో చంద్రబాబు చెరువులు తవ్వించినట్టుంది, కానీ యాక్చువల్గా ఏంటంటే ఇంత పెద్ద పునాది గ్రౌండ్ అంటే మనకి పునాదుల కోసం తవ్విన గోతులు అనమాట అవన్నీ వర్షాలకు నీరు పడి నినిగిపోయి ఆ పైన పునాదులు కనిపిస్తున్నాయి చూడండి. అంటే అవి నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేశారు, అది ఆఖరికి ఇలా వదిలేయడంతో పట్టించుకోకుండా పెద్ద పెద్ద చెరువుల్లా కనిపిస్తున్నాయి అవి. వాడు చూడండి ఐరన్ ఇది పెద్ద ప్లేట్ ఐరన్ షీట్, అది ఎంత స్ట్రాంగ్ ఉందంటే అలాంటి షీట్స్ మొత్తం పడి ఉన్నాయి. వాటి కోసం ఆ పిల్లర్స్కి వాటికి వాడడం కోసం తీసుకొచ్చారు అవి. నెక్స్ట్ ఇదిగోండి ఇవంతా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు, మొత్తం కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ చేయాల్సింది ఇదే, ముందు అక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ముందు అక్కడ జంగిల్ క్లియరెన్స్ కాబట్టి ఆ పనిలో ఉన్నారు వాళ్ళంతా. ఇవైతే మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువుల్లాగా ఉన్నాయి. ఇందులో బోట్ వేసుకొని హ్యాపీగా షికారు చేసేలా ఉన్నాయి ఇవి. మా వాటర్ మొత్తం మళ్ళీ ఇప్పుడు తోడించాలి, మోటార్లు పెట్టి తోడించి ఆ తర్వాత వర్క్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంది. నేను ఇందాక చెప్పినట్టు ఇది అసలు ఈ పునాదులు ఇన్ని రోజులు నానుతున్నాయి కదా, ఇవి పనికి వస్తాయా లేవా, మళ్ళీ కొత్తగా చేయాలా అనేది మళ్ళీ నిపుణుల బృందం వచ్చి పరిశీలిస్తుందంట. చూడండి ఇవన్నీ క్లియర్ చేసుకుని వెళ్తే ఆ లోపల ఉన్న రేకులు బయటపడుతున్నాయి కన్స్ట్రక్షన్కి సంబంధించి, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించినవి అనమాట ఇవన్నీ. ఏమన్నా మెటీరియల్ అంతా అలా పడి ఉంది అక్కడ. ఇవన్నీ కన్స్ట్రక్షన్కి కంపెనీలకు సంబంధించిన సైట్లు అనమాట ఇవి. వాళ్ళ లోపల మెటీరియల్ అంతా పెట్టుకొని వర్క్స్ చేయడానికి తెచ్చుకున్నవి. చాలా వరకు మొన్న కొన్ని కంపెనీలు అయితే తీసుకొని వెళ్ళిపోయి కూడా ఇక్కడ నుంచి, మరి ఇంక వర్క్స్ ఆగిపోయి కదా అని చెప్పి ఎలక్షన్కి రిజల్ట్ ఒక 2 months ముందు బట్టి వెళ్ళిపోయి కూడా కొన్ని. మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత అంతా ఒక్కొక్కరికి వెనక్కి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళంతా ఎక్కడ వరకు కన్స్ట్రక్షన్ అయింది మొత్తం బడ్జెట్ అంచనాలు బట్టి అన్నీ మళ్ళీ రిపీట్ ఇవి చేయాలి కదా, పునఃసమీక్షించి చేయాల్సి ఉంది. చేశారు చాలా స్పీడ్గా చేస్తున్నారు అనమాట. అంటే ఇంతకుముందు లాస్ట్ 5 yearsలో అప్పుడు ప్లానింగ్కే ఎక్కువ టైం తీసుకున్నారు చంద్రబాబు అని చెప్పి గ్రాఫిక్స్ అన్నారు. కాబట్టి ఈసారి ప్లానింగ్ లేదు, ఏం లేదు, తొక్కలేదు, మొత్తం కొట్టుపడండి అని మొత్తం ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం ముందు 3 రోజుల ముందే మొదలు పెట్టారు ఈ మొత్తం వీటిని. చూడండి ఇవన్నీ క్లియర్ చేస్తారు ఆల్రెడీ. ఇక మీరు అది చూస్తే మన హైకోర్టు బిల్డింగ్ అది. ఇక ఇప్పుడు ఇది రేకులు ఉన్నాయి కదా, రేకులు పక్కన ఉన్నది పర్మనెంట్ హైకోర్టు అనేది ఇక్కడ కట్టబోతున్నారు. ఇక నేను బ్రాకెట్లో పెడతాను చూడండి, పర్మనెంట్ హైకోర్టు అంటే ఇది ఈ టైప్ బిల్డింగ్ ఇక్కడ వస్తుంది అనమాట, పర్మనెంట్ అనమాట ఇది. దీని పక్కనే టెంపరీగా హైకోర్టు అనేది ఇది కట్టారు చంద్రబాబు టైంలో, టెంపరీ హైకోర్టు అనేది ఇది. ఈ రేకులు కావతలు ఉన్నది ఇక్కడ ఈ బ్రాకెట్లో పెట్టండి, ఇలాంటి హైకోర్టు వస్తుంది, ఇది పర్మనెంట్ అంటే. అది టెంపరీ అని చంద్రబాబు అనేసరికి నిజంగా టెంపరీ కదా, ఏం లేదని చెప్పేసి ఇక్కడ నుంచి మార్చారు యాక్చువల్గా. చూడండి ఇదంతా కొట్టుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వరకు జరిగిన పని అంతా చూపిస్తున్నాను మీకు నేను.
చాలామంది అడుగుతున్నారు కదా. ఇది చూడండి, ఇదేంటంటే ఒక రోడ్డు. ఇది ఏంటంటే ఎన్ఐడి ఉంది, ఎన్ఐడి విట్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉందిగా, విట్, ఎన్ఐడి, ఎస్ఆర్ఎం, వీటికి కనెక్టింగ్ రోడ్ అనమాట ఇది. ఈ కనెక్టింగ్ రోడ్ కూడా కింద చూడండి ఒక చెరువు అయిపోయింది అది. ఆ పునాదుల కోసం తవ్విన గోధులేమో అందులో వాటర్ చేరి చూడండి, అది కూడా ఒక చెరువులాగా తయారైంది. కనెక్టింగ్ రోడ్ 5 years బ్యాక్ అయ్యింది, అక్కడ తాగిపోయింది. వీటన్నిటిని మళ్ళీ పట్టాలెక్కించాల్సి ఉంది. ఇవన్నీ క్లియర్ చేస్తూ వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు పాపం. వాళ్ళకి ఇప్పుడు ఇదే పెద్ద శ్రమ అయిపోయింది, జంగిల్ క్లియరెన్స్ అనేది. అండ్ ఇదంతా క్లియర్ చేశారు ఇప్పుడు. చేయబట్టే మనం ఇప్పుడు రాగలుగుతున్నాం. ఆ రోడ్లు బయటపడ్డాయి. ఈ తవ్వకాల్లో రోడ్లు బయటపడినట్టు ఉంది. ఏదో అశోకుడు కాలం నాటి రోడ్లా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. తవ్వకాల్లో బయటపడితే దాంట్లోంచి వెళ్తున్నాం మనం. ఇప్పుడు అది రోడ్డు అవ్వకపోవడం వల్ల ఈ మట్టి రోడ్ని ఇప్పుడు వాడాల్సి వస్తుంది. అది రోడ్డు అయితే అది కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ అనమాట అది. అంటే మీరు మనం విజయవాడ నుంచి కానీ ఎటు నుంచి అయినా వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్లోకి ఎంటర్ అయ్యామంటే సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి అప్రోచ్ రోడ్ల ద్వారా మొత్తం మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ అప్రోచ్ రోడ్లు అనమాట ఇవన్నీ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎన్ఐడి దగ్గరికి వెళ్తాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్. అయితే విషయం ఏంటంటే ఒక రాజధాని కట్టడానికి అవసరమైన ఏవే ఉండాలో అన్నీ ముందే ఏర్పాటు చేశాడు ఆయన చంద్రబాబు గారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, ఎన్ఐడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్, ఎయిమ్స్, నెక్స్ట్ ఎస్ఆర్ఎం. ఇదిగోండి, ఇదే దేశంలో ఎంతో ఫేమస్ ఎన్ఐడి అనమాట ఇన్స్టిట్యూట్. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అనేది ఇది కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి. ఇది 90% అయిపోయింది. ఇది కూడాను ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం నుంచి ఇక్కడ కూడా అడ్మిషన్ స్టార్ట్ అయిపోతాయి. ఇది మామూలు లేదు. అమరావతి అంటే నేను చెప్పినట్టు అసలు అన్ని యూనివర్సిటీలు ముందే తీసుకొచ్చి పెట్టారన్నమాట ఇక్కడ. సరే, ఇది అమరావతికి సంబంధించి ఇప్పుడు వర్క్స్ జరుగుతున్న దీనికి డీటెయిల్స్ ఇవన్నీ మీరు డెప్త్కి ఏమేమి జరుగుతుందో చెప్పాను కదా. ఇక ప్రతిరోజు అమరావతికి సంబంధించి వీలైన ఎక్కువ అప్డేట్ ఇవ్వడానికి ఈ ఛానల్ పెట్టాను. మీరు అమరావతికి సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.